హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. నేనైతే ఇప్పుడు ఈ 2 బ్లౌజులు కట్ చేస్తున్నానండి. అంటే నార్మల్ బ్లౌజులే. నేను ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు ఒకసారి పెట్టాను వీడియో, చాలామంది అడుగుతున్నారు అక్క టేప్తో చెప్పండి అని చెప్పేసి. నేను ఇప్పుడు ఈ బ్లౌజులు వచ్చేసి 2 బ్లౌజులు కూడా ఇవి లైనింగ్, ఇవేమో మెయిన్ శారీస్లో బ్లౌజెస్ పీసెస్ అండి. నేనైతే లైనింగ్ కట్ చేయడం చూపిస్తాను, ఒకేసారి 2 బ్లౌజులు కట్ చేయడం చూపిస్తాను. ఒక చిన్న మాట అండి, అయితే మా ఫ్యాన్ చూసారా, అదిగోండి ఫ్యాను ఏదో రిపేర్ వచ్చింది అనుకుంటా, నిన్న పోయింది. మెకానిక్ ఫోన్ చేస్తే ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తానని చెప్పారు. వచ్చిన కాడి నుంచి స్నానం చేస్తున్నామో తెలియట్లేదు, అసలు వర్క్ చేయడానికి వచ్చామో తెలియలేదు. ఇంకా అలా ఒళ్ళంతా చెమట్లే అనమాట, అసలు ఉండలేకపోతున్నాం. కానీ తప్పదు కదా, ఇవేమో అర్జెంట్ బ్లౌజెస్ అండి, ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలి. ఇవే కాదు ఇంకా 4 బ్లౌజెస్ ఉన్నాయి, అవి ఇంక వీడియో తీయలేను. కానీ సరే ఎలాగా తీస్తున్నాను కదా, ఒక 2 బ్లౌజులైనా కటింగ్ చేసి చూపిద్దామని చెప్పేసి తీస్తున్నానండి. టేప్తో చేస్తాను, వివరంగా చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. కటింగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదైతే ఆది బ్లౌజ్ అండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం కటింగ్ అయితే చేసుకుందాము. మీకు నేను క్లియర్గా చెప్తాను. అయితే నేను టేప్ లేకుండా కట్ చేస్తాను, మీకు తెలుసు కదా. చాలామంది సిస్టర్స్ నేను కామెంట్లో అక్క విత్ టేప్తో చెప్పండి అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడైనా టేప్ కొలత నడుము దగ్గర కానీ చంక భాగం దగ్గర కాదండి, మీరు ఈ నెక్ ఉంటుంది చూసారా, ఈ నెక్ దగ్గర కొలుసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ డాట్స్ కూడా ఉండవు కదా, అందుకని చెప్పేసి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఎంత ఖర్చులతో సహా ఎంత పెట్టుకోవాలనేది తెలిసిపోద్ది. ఇదిగోండి 24 ఉందన్నమాట. అయితే 24లో సగం వచ్చేసి 12. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే 12 లూజ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుం పొడవు చూసుకుందామండి. నడుం పొడవు కూడా ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా కాదు, మీరు షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ డాట్ దగ్గర చక్కగా ఒకసారి ఇలా లైన్ తీసుకోండి. ఇలా వేసుకున్నట్లయితే కరెక్ట్గా వచ్చేసింది మనకి పొడవు. మీరు టేప్ కరెక్ట్గా ఇక్కడ పెట్టుకొని నడుము చివరి భాగం వరకు ఎంత ఉందో చూసుకుంటే మనకి 14 ఉందండి. ఎగ్జాక్ట్గా 14 ఉంది, అంటే 14 అంగుళాలు ఉంది. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ పెట్టుకున్నాం, పైన ఒక అరంగుళం కింద ఒక అరంగుళం ఖర్చులుగా అయితే పోతుందన్నమాట. 15 ఇంచులు మనం పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూసుకుందాం ఒకసారి. బ్లౌజ్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి. నెక్స్ట్ని కూడా ఇలా దగ్గరికి లాక్కోండి. అంటే నెక్స్ట్ ఆల్రెడీ వాడేసి ఉంటారు కాబట్టి సాగిపోతుంది. ఇక్కడ కింద ఎంత స్క్వేర్ ఉందో పైన కూడా అలా వచ్చేలా మీరు ఒకసారి ఇలా చూసుకోండి. ఓకేనా, చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 12 అంగుళాలు ఉంది. 12 అంగుళాలుగా సగం అంటే 12.5, దగ్గర 12.5 ఉంది. అంటే మీరు ఏం చేస్తారంటే 6.5 పెట్టుకోండి. షోల్డర్ వచ్చేసి 12.5 కాబట్టి 6.5 పెట్టుకుంటే షోల్డర్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ చూసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఎక్కడైతే చంకలో కుట్టు ఉందో ఆ కుట్టు దగ్గర మీరు ఇలా ఒకసారి గమనించుకోండి, అప్పుడు మీకు 6 వస్తుంది నిక్కరం. ఓకేనా ఫ్రెండ్స్, చంక వచ్చేసి 6 అయితే పెట్టుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువగా ఇలా చంక డౌన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మనం నెక్ అయితే గీసుకుందామండి. నెక్ ఎంత అనేది మనకి మెజర్మెంట్స్ ఉంటాయండి, ఉండవని నేను చెప్పను. బట్ కాకపోతే ఏంటంటే మనకి ఆది బ్లౌజ్ని బట్టి తీసుకుంటే, వాళ్ళ ఆది బ్లౌజ్ ఎంత ఉందో ఆ డీప్ని బట్టి తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. జస్ట్ మనకి ఇది వచ్చేసి నెక్ చూసుకుందాం, 5 ఇంచెస్ ఉందండి. 5 ఉన్నప్పుడు కింద అరంగుళం వదిలేసుకొని 5.5 పెట్టుకున్నామంటే 5.5, కరెక్ట్గా 5.5 పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత ఆ టేప్ కాకపోతే ఆది బ్లౌజ్కి పెట్టుకోవడం కొంచెం పాదం ఖర్చు కింద వదిలేసుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవడానికి కింద ఇలా వదిలేసుకొని పెట్టుకున్నా సరిపోద్దండి. మనకి ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఇప్పుడు షోల్డర్ అయితే మనకి కరెక్ట్గా ఇక్కడ వచ్చింది కదా, మనకి మెయిన్ అయితే ఇక్కడికి ఉంది. ఇప్పుడు ఖర్చులకి మనం ఇందాక గీసి ఇక్కడికి అన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి నెక్ అయితే తీసుకున్నాం. అసలు నెక్ ఇక్కడికి ఉంది, మనం ఖర్చులకి ఒక 1/4 ఇంచు ఉంచుకున్నాం. ఓకేనా ఫ్రెండ్, ఇప్పుడు మనం నెక్ అయితే కట్ చేసుకున్నాం.
ఇప్పుడు ఇందులో ఒకటి రౌండ్ నెక్, ఒకటి స్క్వేర్ నెక్ అనమాట. రెండు రకాల నెక్స్ ఎలా గీసుకోవాలనేది చూపిస్తాను. స్క్వేర్ నెక్ అనేది ఇలా నేను గీసిన విధంగా మనం పైన ఏదైతే గీతుందో అదే లైన్లో తీసుకొని ఇలా వేసుకోవచ్చు అండి. లేదు కొంతమంది ఏంటంటే ఇక్కడ ఎక్కువ వెడల్పు వాడరు అనమాట. ఒక ½ ఇంచ్ మనం డౌన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా గీసుకున్నా సరే సరిపోతుంది. ఇలా ఎక్కువ వెడల్పు వద్దు అనుకునే వాళ్ళు ఒక ½ ఇంచ్ ఇలా పెట్టుకొని ఇలా గీసుకుంటే ఇక్కడ తక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. ఇది వాడే వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేనైతే వెనక పాటు కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది ఒకటి రౌండ్ నెక్, ఒకటి పలకమడ కాబట్టి నేనేం చేశానంటే ఒకటే నెక్ కట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది రౌండ్ నెక్. నేను నెక్ వరకే గీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ మళ్ళీ టిక్ పెట్టుకొని ఇక్కడ మళ్ళీ టిక్ పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మనకి నెక్ సేమ్ బ్లౌజ్ కదా, ఇది రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇది ఒక గీతలా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా చక్కగా మనకి ఇలా కరువు తీసుకుంటే రౌండ్ సరిపోతుంది. ఓకేనా? చక్కగా రౌండ్ మెడ కూడా వచ్చేసింది అనమాట. ఇప్పుడు రెండు నెక్లు కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు మనం రెండు బ్లౌజులు కలిపి ఒకేసారి షోల్డర్ అండ్ మొత్తం లూజ్ కూడా కట్ చేసుకుందాం. వెనక పార్ట్ అయితే ఇప్పుడు కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. వెనక పార్ట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా ఎక్కువ తప్పులు ఏమైనా ఉంటే వేస్ట్ ఉంటే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఆర్ట్ బ్లౌజ్ని బట్టి చేతులు ఎంత పొడవు ఉన్నాయనేది మనం కొలుచుకుందాం. హ్యాండ్స్ వచ్చి ఇదిగోండి కరెక్ట్గా 7 ఇంచులు ఉందండి. 7 అంటే మనం 8 ఇంచులు పెట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యాండ్స్కి పట్టి ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే బ్లౌజులు ఆల్రెడీ పట్టు బ్లౌజులు కాబట్టి మనకి కింద భాగంలో ఒక రంగులు, పై భాగంలో ఒక రంగులు ఖర్చులకు పోగా అవి ఇక్కడ 7 వస్తుంది అనమాట. 8 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా? ఇప్పుడు సైడ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే 4.5 పెట్టాను. ఇక్కడ వచ్చేసి 8 పెట్టాను. అంటే 3 అంగుళాల డౌన్ అయితే నేను తీసుకున్నాను అనమాట. నేను ఇలా చూపించిన విధంగా చక్కగా క్రాస్ అయితే తీసుకోండి. ఈ పొడవుకి దీనికన్నా ఎక్కువ 3 అంగుళాల డౌన్ అయితే పెట్టానండి. ఓకేనా ఫ్రెండ్స్? 3 ఇంచులున్నర. ఇప్పుడు జస్ట్ మనకి సెంటర్లో ఒక టాక్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ ఎలా తీసుకోవాలనేది మీకు ఒకసారి చూపిస్తాను. మనకైతే ఇక్కడ వరకు హ్యాండ్ వచ్చిందండి. మనకి సరిపోలేదు అనుకుంటే జస్ట్ కొంచెం క్లాత్ జాయింట్ వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేనైతే క్రాస్ తీసుకుంటున్నాను. చూసారా? ఇలా అన్నమాట. ఇలా కూడా ఏంటంటే ఇక్కడ ఒక అంగుళం వదిలేసి ఇక్కడ నుంచి మీరు ఇలా లోతు అయితే కలుపుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే నేను ఇప్పుడు కట్ చేయను. లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక హ్యాండ్ అటు ఒక హ్యాండ్ ఇటు తిరగమరగా వచ్చేస్తుంది అని చెప్పేసి లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత నేను ఇలా కటింగ్ అయితే చేసుకుంటానండి. ఓకేనా? ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ అయితే కట్ చేసుకుందామండి.
ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా. అయితే ఇప్పుడు ఈ పన్నాలు ఉన్నాయి చూసారా, ఈ పన్నాల వైపు ఈ చంక భాగం అనేది పెట్టుకోవాలండి. ఇటు సైడ్ నెక్ వస్తుందా లేదా చూసుకొని ఇటువైపు ఇది పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ కరెక్ట్గా కట్ చేసుకున్నాను. తర్వాత చంక భాగంలో కరెక్ట్గా కట్ చేసుకొని తర్వాత నడుము భాగం దగ్గర కూడా నేను ఇలా కరెక్ట్గా కట్ చేసుకున్నానండి. ఓకే, ఇదంతా ఇక మనకి వేస్ట్ పీస్ అన్నమాట. చాలామంది చాలా రకాలుగా కట్ చేస్తారండి ఫ్రంట్ పార్ట్ని. నేనైతే ఎవరి విధానం వాళ్ళది. నేను ఇలా అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే షోల్డర్ దగ్గర చంక దగ్గర సైడ్ లూజు ముందే కొలతలు అయితే తీసేసుకుంటున్నాను, అంటే కరెక్ట్గా తీసేసుకున్నాను. ఇప్పుడు దీనికి టేప్ కొలతలు అలా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఒకసారి ఇలా తీసేసుకొని బ్యాక్ పార్ట్ని కింద పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని పైకి పెట్టుకొని ఒకసారి కింద ఉన్నది తీసి పైన పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు సేమ్ ఎలా అయితే కట్ చేసామో అలాగే కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకుందాం. ఆది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా పైన వేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకు ఆల్రెడీ చంక కొలత అయిపోయింది, సైడ్ లూజులు అయిపోయింది, షోల్డర్ అయిపోయింది కాబట్టి ఈ బ్యాక్ షోల్డర్ని బట్టి మనకి ఫ్రంట్ షోల్డర్ వచ్చేస్తుంది. ఇంకా దీన్ని కొలుసుకోవాల్సింది ఏం లేదండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఏం కొలుసుకోవాలంటే ఈ షేప్ కుట్టు ఎక్కడైతే ఉందో ఈ కుట్టు దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఈ ఫ్రంట్ భాగంలో ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా? ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకొని టేప్తో ఒకసారి కొలుచుకోండి. ఈ క్రాస్ చూసారా మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో? అది ఈ క్రాస్ కనిపించినట్టు మీరు బాగా సాగదీయద్దు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం సాగదీస్తే సాగిపోతుంది. సాగదీయకుండా అలా పెట్టుకున్నామంటే అది 11.5 ఇంచులు వచ్చిందనమాట. కరెక్ట్గా సాగదీయకుండా అలా పెట్టి ఉంచితే 11 అంగుళాలన్నర వచ్చింది. ఇప్పుడు మనం 12 అంగుళాలు పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చెస్ట్ పొడవు అనేది 12 అంగుళాలు పెట్టుకుందాం. మనకి నెక్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత నెక్ వరకు చక్కగా ఇలా టిక్ పెట్టుకోండి. ఇప్పుడు ఇదైతే స్క్వేర్ నెక్ ఉంది, నేనేం చేస్తానంటే ఇప్పుడు దీనికి రౌండ్ నెక్కే పెట్టేస్తాను. ఓకేనా ఫ్రెండ్? చక్కగా మనకి పైన ఉన్న గీతను బట్టి కింద ఉన్న గీతను బట్టి ఇలా రౌండ్ అయితే నీట్గా వచ్చేలా గీసుకోండి. అయిపోయిన తర్వాత జస్ట్ దీన్ని ఇలా ముందుకు లాక్కుంటే ఎంతవరకు వస్తుందో అలా మీరు లైన్ అయితే గీసుకోండి. ఇలా క్రాస్గా ఉందని చెప్పేసి మీరు కూడా ఇలా క్రాస్ గీయొద్దు, ఎందుకంటే స్టిచ్ వేయడం వల్ల ఇది ఇలా వెనక్కి వెళ్తుంది అనమాట. అందుకని ఈ పైన ఉన్న షేప్ దగ్గర నుంచి మీరు లైన్గా గీసేసుకోండి. గీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడే అర్థమైపోతుంది, ఒక టేప్తో పని లేదు. ఇదిగోండి మనకి కరెక్ట్గా ఇది ఇక్కడికి వచ్చింది, ఈ టిక్ వరకు స్టిచ్ వచ్చింది. పైన మెడ వేసుకోవడానికి ఖర్చు అయితే ఉంచుకున్నాను. తర్వాత ఇది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 ఇంచ్ పైన ఒక 1 ఇంచ్ ఉంచుకోండి. 1 ఇంచ్ ఉంచుకున్నారంటే ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఇక్కడ స్టిచ్కి సరిపోతుంది, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి డాట్కి సరిపోతుంది. 1 ఇంచ్ ఉంచుకున్నట్టయితే మనకి ఫ్రంట్ పొడవు ఉక్సులు పట్టి వైపు పొడవు మనం కొలుసుకోవాలండి, మనకి సరిపోతుంది అనమాట. ఈ సైడ్ చక్కగా ఎలాగ ఖర్చులు మనకి ఆల్రెడీ 2 అంగుళాలు ముందు ఆది బ్లౌజ్తో కట్ చేస్తాం కదా కొలుసుకొని, అది కూడా సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ షోల్డర్ కూడా వెనక షోల్డర్ని బట్టి ఫ్రంట్ షోల్డర్ కూడా వచ్చేసింది. ఇక మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే మ్యాక్సిమం అయిపోయినట్టే కొలత. ఇప్పుడు ఆల్రెడీ బ్లౌజ్ వేసేసి ఉంది కాబట్టి తీయకుండానే ఇక్కడ మీరు చూసుకోండి. ఆల్రెడీ మనం ఇంత ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ నడుము దగ్గర ఇలా లాగి మనకి ఇక్కడికి ఉంది కాబట్టి ఒక పాదం ఖర్చు డౌన్కి అయితే గీసుకోండి. మీకు కనిపిస్తుందా? ఇక్కడికి స్టిచ్ అయితే ఉందన్నమాట. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఒక రంగులో నేను ఖర్చుకు పెట్టాను అనమాట. ఇప్పుడు తీసేయండి. తీసేసిన తర్వాత మనకి ఫైనల్గా వేసుకున్న గీత అయితే ఇదనమాట. ఓకేనా ఫ్రెండ్? ఇక్కడ నుంచి ఇక్కడికి 12 ఇంచులకి గీత గీసాను. దీని ఇలా క్రాస్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఆల్రెడీ ఆది బ్లౌజ్ని బట్టి చూపించాను. కరువు చూసారా చక్కగా రౌండ్గా వచ్చిందనమాట. ఆది బ్లౌజ్తోను అలాగే టేప్తో కలిపి నికరం ఇలా అయితే వచ్చిందనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చక్కగా ఇలా రౌండ్ కటింగ్ అయితే చేసుకోండి. నెక్ మీరు కట్ చేసేటప్పుడు అంటే ఖచ్చితంగా సరే మీకు కొత్త వారైతే
బ్యాక్ పార్ట్ తీసేయండి. ఇంకెందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా గీతలు గీసేసాను కాబట్టి బ్యాక్ పార్ట్ తీసేసారంటే కట్ అవ్వకుండా చక్కగా మీకైతే బాగుంటుంది. నాకు అలవాటు మీద నేను తీసేస్తాను, మీరు కూడా అలా తీస్తారేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. చక్కగా మనం గీసుకున్న దాని మీద కొంచెం కిందకి అలా కట్ చేసుకున్నామంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే మనకు వచ్చేసినట్టే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే టేప్ షేప్ కుట్లు ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఇక్కడ నుంచి మనకు ఒకసారి ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్ని చూసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ని చూసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు ఆల్రెడీ ఈ బ్లౌజ్ ఎవరైతే ఇస్తారో ఆ మనిషిని కూడా మీరు ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేస్తే మనం ఆది ఒకటి సరిపోదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్టిచ్ చేస్తారు. అయితే మీకు లేడీస్ టైలర్ కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. చిన్న చెక్క ఏంటంటే ఈ బ్లౌజ్ ఎవరైతే ఇస్తున్నారో ఆ మనిషిని కూడా మీరు ఒకసారి గమనించండి. గమనించిన తర్వాత వాళ్ళకి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా అది బ్లౌజ్ కుట్టిస్తారు కాబట్టి అది వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీరు చూసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ మెయిన్ చూడండి. ఫ్రంట్ పార్ట్ చూసిన దాన్ని బట్టి వాళ్ళకి ఫ్రంట్ అనేది నార్మల్గా అంటే ఫ్రంట్ పార్ట్ హెవీగా లేకుండా నార్మల్గా ఉంది అనిపిస్తే మాత్రం 2.5 అంగుళాలు పెట్టుకోండి స్టార్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్? 2.5 అంగుళాలు పెట్టుకొని ఇక్కడ 2 ఇంచుల డాట్ కోసం తీసుకోండి. నార్మల్ సైజు చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా సరిపోతుంది. పొడవు వచ్చేసి 2 అంగుళాలు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మధ్యలో నుంచి నేను 2.5 కొలుసుకున్నాను. కొలుసుకున్న తర్వాత ఇక్కడ ఇలాగా గీత అయితే పెట్టుకున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పాను కదా హ్యాండ్ క్రాస్ ఎలా తీయాలనేది. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నేను పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తీయాలని చెప్పాను కదా. ఇప్పుడు లోత్ అయితే తీస్తున్నాను. ఇది వేరే బ్లౌజ్ అండి, ఆల్రెడీ స్టిచ్చింగ్ అవుతుంది. క్రాస్ తీయమన్నారని చెప్పి తీస్తాను అనమాట. ఇలా లైనింగ్ అతుక్కున్న తర్వాత తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే హ్యాండ్స్ మిస్ అవ్వకుండా అటు ఇటు రాకుండా ఇలా లోత్ అయితే తీసుకోండి. చివరి వరకు వద్దండి. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వదిలేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి ఈ మధ్యలో తీసుకుంటే కరెక్ట్గా మనకి చంక భాగం దగ్గర ఎగ్జాక్ట్గా ఏంటంటే మనకి ఇక్కడ చూసారా ఈ భాగంలోకి ఈ క్రాస్ అయితే వస్తుంది అనమాట. అందువల్ల కరెక్ట్గా మనం ఇలా అయితే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో సరే అండి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం షేప్ కుట్లు అయితే చూద్దాం. ఇదిగో ఇది నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ కొలత సరిపోతుంది. లేదు హెవీగా ఉంది, బ్లౌజ్ కూడా హెవీగా అనిపించినప్పుడు మీరు కూడా ఇక్కడ గ్యాప్ కూడా ఖచ్చితంగా 3 ఇంచెస్ పెట్టేసుకోండి, లేదా 2.5 అన్నా పెట్టేసుకోండి. 2.5 పెట్టుకున్నా సరిపోద్ది అనమాట. అప్పుడు ఇది 3 ఇంచెస్. అప్పుడు ఇలా హైట్ చేయడం వల్ల ఏంటంటే ఈ లూజ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ రావడం వల్ల హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా బ్లౌజ్ సరిపోతుంది. అలా ఆది బ్లౌజ్ ఇచ్చారు కుట్టేద్దాం అన్నట్టు అయితే ఉండకండి. చాలామందికి ఏంటంటే ఫ్రంట్ పార్ట్లోనే వాళ్ళు మన స్టిచ్చింగ్ని చూసి ఇష్టపడతారనమాట. మనం ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ మనిషి బ్లౌజ్ ఇస్తున్నప్పుడు వాళ్ళని ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. వాళ్ళకి ఎలా ఉంది ఈ బ్లౌజ్, ఇది కరెక్ట్గా కొట్టలేదు, మనం కరెక్ట్ చేద్దాం అనే ఒక థింక్తో మీరు ఉంటే ఖచ్చితంగా బ్లౌజులు అయితే వాళ్ళకి సెట్ అయిపోతాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చంక దగ్గర కూడా లైట్గా ఎంతో కదండి ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువే నేను క్రాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డాట్ అనేది మీరు ఇలా కొలుచుకోండి, ఇలా ఆఫ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా పాదం ఖర్చు పైన ఉంది కదా, ఈ ఖర్చుకు వదిలేసుకొని మీరు ఇలా సగం చేసుకొని మీరు డాట్ పెట్టుకుంటే చంక డాట్ ఎక్కడ ఉంది మీకు అర్థమైపోతుంది. అదిగోండి చంక లోతు దగ్గర పుట్టు అర్థమైపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి 2 సమానం చేసిన తర్వాత కొంచెం కిందకి ఒక పాదం ఖర్చు వదిలేసుకొని కిందకి డాట్ పెట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక వీటితో కొలతలతో ఉండదు. ఇదేంటంటే మనం ఉజ్జాయింపున అడ్జస్ట్మెంట్ చేసుకుని వేసేసుకోవాలి. అస్తమానం టేప్తోనే కూర్చుంటే మనకి టేపే సరిపోద్ది. అందుకని మీరు కుడుతూ ఉంటారు కాబట్టి మీకు ఇలా చిన్న చిన్న క్లూ అయితే చెప్తున్నాను, టిప్స్ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్స్ నేనైతే మామూలుగా చేసేస్తానండి. ఇంక ఇవి ఇదిగోండి పింక్ దానికి పింక్, గ్రీన్ దానికి గ్రీన్ అనమాట, నారాయణ పట్టు. నేను ఇవైతే కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే అక్క నాకు ఇలా అర్థం కాలేదు, లేకపోతే ఇదేమైనా చెప్పండి అని మీరు కామెంట్లో కామెంట్ చేస్తే నేను వివరంగా తీస్తానండి. మళ్ళీ ఇంకొకసారి కటింగ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ పట్టిని కట్ చేసుకోవాలి కదా, అది కూడా చూపించేస్తాను. మళ్ళీ కొత్త వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది పడతారు కాబట్టి నేను కూడా షేప్ పట్టి ఏం చేస్తానంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకుంటానండి. అందువల్ల నేను ముందు చేయను అనమాట. ఇప్పుడు మీకోసం నేను ముందే చేయాల్సి వస్తుంది.
ఇప్పుడు ఒకసారి ఇది నడుము పక్కన వేస్ట్ క్లాత్ అండి మిగిలిందనమాట. ఇప్పుడు మనం ఈ క్లాత్లో షేప్ పట్టీలు అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కట్ చేసుకోవాలంటే ఎంత తీసుకోవాలి? ఇప్పుడు ఉక్సుల పట్టీ వైపుని తీసుకోండి. ఉక్సుల పట్టీ వైపు తీసుకొని ఒక అరంగులో ఖర్చుకు వదిలేసుకొని ఫ్రంట్ భాగంలో ఇక్కడ ఎంతైతే ఉందో ఖర్చులకి ఏదంటే డీస్ము కష్టమాను కనిపించదు మీకు కూడా అంతేనా? ఇట్లా ఖర్చులకి ఎంత ఉందో ఇలా మీరు ఉంచేసుకొని గీసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్ కొలత అయితే షేప్ పట్టి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ని పక్కన పెడుతున్నాను. ముందు ఉజ్జాయింపు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్ చూసుకోండి. ఒకసారి ఆది బ్లౌజ్ చూసుకొని ప్రతి షేప్ పట్టికి ఒకటే కొలత ఉండదండి. ఆది బ్లౌజ్ని బట్టి ఉంటుంది, వాళ్ళు వాడే నడుము పొడవుని బట్టి ఉంటుంది. అలాగని చెప్పేసి మనం తీసుకోవాలి. ఒక్కొక్కరు చిన్న షేప్ పట్టి వాడతారు. చిన్న షేప్ పట్టి వాడే వాళ్ళకి మాత్రం ఎక్కువ షేప్ పట్టి వేసామంటే అసలు ఆ బ్లౌజ్ వాళ్ళకి అసలు సెట్ కానే కాదు. ఎందుకంటే ఇంకా ఎదరంతా దిగిపోయినట్టు వాళ్ళకి ఇన్కంఫర్ట్గా ఉంటుంది. అస్సలు అలా చేయకూడదు. ఇది చూడండి, షేప్ పట్టి వచ్చేసి 2.5 అంగుళాలు ఉంది. ఎంత ఖర్చులు కాకుండా మెయిన్ స్టిచ్చింగ్ చేసింది 2.5 ఉంది. ఇప్పుడు మనకి నేనేం చేస్తానంటే 3.5 పెడతాను. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు కింద భాగంలో కూడా నేను ఫోల్డ్ చేసి కుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే డబుల్ ఫోల్డ్ రాలేదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోయినా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోయినా నిక్కరం వచ్చేసేటప్పటికి అదిగోండి 2.5 మిగులుతుంది అనమాట. అందుకని 2.5 ఉంది కాబట్టి 3.5 పెడుతున్నాను. ఈ లాస్ట్ సైడ్ వచ్చేసి ఇదిగోండి 2.5 ఉంది అంటే 3.5 పెడతాను. ఇలా 3.5 పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. ఇక్కడ ఈ పైన ఇది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 3 ఇంచుల టాకా ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఇక్కడ నుంచి డౌన్ గీసుకోవాలన్నమాట. ఇక్కడికి ఒక 1/2 ఇంచు తేడా వచ్చింది కదా, ఆ 1/2 ఇంచు అనేది ఈ 3 ఇంచుల దగ్గర కలవాలి. ఎందుకంటే మనం షేప్ కుట్టేసేటప్పుడు ఈ డౌన్ దగ్గర షేప్ కుట్లు అయితే వస్తాయి అన్నమాట. అప్పుడు చక్కగా రౌండ్గా షేప్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కట్ చేసుకోండి. కనిపించిందా నీట్గా మీకు? ఈ కరెక్ట్గా ఈ 3 ఇంచుల దగ్గర లోతు తీసాం కాబట్టి ఇప్పుడు మనం షేప్ కుట్టు వేసుకుంటాం కదా, ఇక్కడ ఈ వేసుకున్న లోత్ అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇలా రాబట్టి ఏంటంటే బ్లౌజ్ చక్కగా నిలబడి ఉంటుంది, షేప్ పట్టి కూడా అందంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చులు పోతుంది, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చులు పోతే నిక్కరం వచ్చేసి ఇక్కడ 2.5 ఉంటుంది, ఇక్కడ 2.5 ఉంటుందండి. అంతే. ఇలా మీరు ఆది బ్లౌజ్ని బట్టి వాళ్ళు తక్కువ ఉంటే మాత్రం మీరు దాన్ని బట్టి పెట్టుకోండి. మనం అందరికీ ఒకటి ఇలా 3 అంగుళాలు 4 అంగుళాలు అలా పెట్టేయకండి. పెట్టేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ అనేది వాళ్ళకి సెట్ కాదు. చిన్నగా షేప్ పట్టి వాడే వాళ్ళకి పెద్ద షేప్ పట్టి అసలు వాళ్ళకి బ్లౌజ్ సెట్ కానంటే ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా దీన్ని బట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో చూసినట్టయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. బాయ్.